హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రికెట్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 అయితే స్టార్ట్ అవబోతుంది. జస్ట్ ఇంకా 1 వీక్లో ఉంది. సో దానిలో భాగంగా ఈ రోజు నుంచి మన ఛానల్లో ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్ వీడియోలు అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ ఫస్ట్ వీడియోలో లాస్ట్ ఇయర్ ఛాంపియన్ అయిన కేకేఆర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. అసలు కేకేఆర్ టీం ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్స్ కానీ, టీమ్ కాంపోజిషన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. కేకేఆర్కి లాస్ట్ ఇయర్ అన్నీ కలిసి వచ్చాయి అనమాట. ముఖ్యంగా వాళ్ళ ట్రంప్ కార్డ్ అయినటువంటి వరుణ్ చక్రవర్తి అండ్ అదేవిధంగా మళ్ళీ బ్యాక్ వచ్చినటువంటి కోచ్ విత్ న్యూ స్టాఫ్ ఎవరంటే గౌతమ్ గంభీర్, అభిషేక్ నాయర్ అండ్ అదేవిధంగా మోర్నీ మోర్కెల్ అనమాట. అండ్ ఈ టీంకి ఒక కొత్త కెప్టెన్ అయితే వాళ్ళు తీసుకున్నారు, శ్రేయాస్ అయ్యర్. సో ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చాయి లాస్ట్ ఇయర్ చూస్తే ముఖ్యంగా ఓపెనింగ్లో సునీల్ నారాయణ అయితే మళ్ళీ గంభీర్ తీసుకొచ్చాడు అనమాట. ఎప్పుడైతే 2012-2014 అయితే గెలిచింది కేకేఆర్, అండ్ ఆ టైంలో గంభీర్ కెప్టెన్. అండ్ మళ్ళీ 2024 అయితే గెలిచాడు, అప్పుడు కూడా గంభీర్ కోచ్గా అయితే ఉన్నాడు. అండ్ అతను కెప్టెన్గా ఉన్నప్పుడు సునీల్ నారాయణ అయితే టాప్ ఆఫ్ ది ఆర్డర్లో అయితే పంపించారనమాట. అండ్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా సునీల్ నారాయణ పంపించాడు. అండ్ సునీల్ నారాయణ చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా అతను 500 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అదేవిధంగా బౌలింగ్లో కూడా చాలా మంచి బౌలింగ్ వేసి వికెట్లు అయితే తీశాడు. అండ్ ఓపెనింగ్లో అతనితో పాటు లాస్ట్ మినిట్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఫిల్ సాల్ట్ అనమాట, జేసన్ రాయ్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు. అసలు అతను ఆక్షన్లో అన్సోల్డ్గా ఉన్నాడు అనమాట. అండ్ రీప్లేస్మెంట్గా వచ్చి ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి ఒక మంచి ఓపెనర్గా అయితే ఎమర్జ్ అయ్యాడు లాస్ట్ ఇయర్. అండ్ అదేవిధంగా మీరు చూస్తే వరుణ్ చక్రవర్తి కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు లాస్ట్ ఇయర్. అండ్ ఇవే కాకుండా మీకు ఆండ్రూ రసెల్ కూడా ఫినిషర్గా వచ్చి 180 స్ట్రైక్ రేట్తో మంచి రన్స్ అయితే స్కోర్ చేసి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఈ కాంపోజిషన్ వల్ల మాత్రమే వాళ్ళు లాస్ట్ ఇయర్ తక్కువ రన్స్కి ఎస్ఆర్హెచ్ని ఫైనల్లో అయితే అడ్డుకోవడం జరిగింది, అంతే టైటిల్ అయితే గెలిచారు. సో ఇప్పుడు వాళ్ళ కాంపోజిషన్ ఎలా ఉంది, ఆక్షన్లో ఎలా పర్ఫామ్ చేశారో చూద్దాం. వాళ్ళు ఆక్షన్లోకి వెళ్ళే ముందు అయితే 5 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళ మెయిన్ ప్లేయర్ అయిన శ్రేయాస్ అయ్యర్ని అండ్ వెంకటేష్ అయ్యర్ని అయితే రిటైన్ చేసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కప్పు గెలిచినప్పుడు మోస్ట్ ఆఫ్ ది క్రెడిట్ అనేది మీకు గౌతమ్ గంభీర్కి అయితే వెళ్ళింది. సో అందుకని శ్రేయాస్ అయ్యర్ అంత ఫీల్ అయ్యి నేను ఈ టీంతో ఉన్నాను అన్నట్టు అయితే చెప్పాడు అనమాట. సో తనంతటా ఆనియర్ బయటికి వెళ్ళిపోయాడు, రిటైన్ చేసుకుంటామని చెప్పినా కానీ. సో అదొక మైనస్ పాయింట్ అనమాట వీళ్ళకి. అండ్ 5 ప్లేయర్స్కి కూడా వీళ్ళు ఎక్కువ మనీని అయితే స్పెండ్ చేశారు ఆక్షన్కి ముందు రిటైన్ చేసుకోవడం వల్ల. అండ్ ఆక్షన్లో కూడా వీళ్ళు కేఎల్ రాహుల్కి కానీ ఇట్లాంటి మంచి ప్లేయర్స్కి అయితే ట్రై చేశారు, కానీ కొంచెం వరకు వెళ్ళి అయితే బ్యాక్ వచ్చేసారు. అండ్ లాస్ట్గా ఇంకా వెంకటేష్ అయ్యర్ని 23.7 crores అయితే బై చేశారు. ఇది ఒక చాలా పెద్ద అమౌంట్. అదే అమౌంట్లో అయితే శ్రేయాస్ అయ్యర్ లేదా స్టార్ ప్లాంట్ ప్లేయర్స్ అయితే వచ్చేవాళ్ళు అనమాట. సో ఆ మ్యాజిక్ని అయితే వీళ్ళు మిస్ అయ్యారు. బట్ కాంపోజిషన్లో చూస్తే టీమ్ కాంపోజిషన్లో అజింక్య రహానేని క్యాప్టెన్గా అయితే తీసుకున్నారు. అండ్ అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు, ఇండియన్ లీగ్స్ అయితే ఆడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అయితే గెలిచాడు అతను. బట్ అతను అంత మంచి అగ్రెసివ్ ప్లేయర్ అయితే కాదు. బట్ సిఎస్కే క్యాండిడేట్ లాస్ట్ 2 years కూడా అతను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తక్కువ బాల్స్లోనే ఎక్కువ రన్ స్కోర్ చేసి మంచి స్ట్రైక్ రేట్ని అయితే మెయింటైన్ చేశాడు. అదేవిధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతను బాగానే పర్ఫామ్ చేశాడు. సో దాని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ మినిట్లో అజింక్య రహానే అనేది తీసుకుని క్యాప్టెన్గా అయితే అనౌన్స్ చేశారు. ఇంకా మీరు టీమ్ కాంపోజిషన్ని చూస్తే ముఖ్యంగా ఓపెనింగ్లో అయితే మీకు ఫిల్ సాల్ట్ ప్లేస్లో వచ్చాడు క్వింటన్ డికాక్. అండ్ ఫిల్ సాల్ట్తో పోలిస్తే అంత అగ్రెసివ్ ప్లేయర్ అయితే కాదు, అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా రిటైర్ అయ్యాడు. సో నా దృష్టిలో ఒక గుడ్ ప్లేయర్, ఐపీఎల్లో కొంచెం మంచి నాక్స్ అయితే ఆడాడు. అండ్ మీరు ఎలాగో సునీల్ నారాయణ ఓపెనింగ్ ఉన్నాడు, తర్వాత వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, రసెల్, రింకు సింగ్ అండ్ అజింక్య రహానే 2 1 downలో వస్తాడు. అదేవిధంగా మీకు హర్షిత్ రాణా లాస్ట్ ఇయర్ అన్క్యాప్డ్ ప్లేయర్ అవ్వడం వల్ల 4 crores అయితే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇతను ఇప్పుడు ఇండియన్ టీంకి ఆడాడు. అండ్ అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనమాట. సో అదొక ప్లస్ పాయింట్. తక్కువ బడ్జెట్లోనే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ని అయితే వాళ్ళు తీసుకున్నారు. అదేవిధంగా ఎమర్జింగ్ ట్రోఫీలో ఆడినటువంటి రమన్దీప్ సింగ్ మంచి ప్లేయర్, మంచి ఫీల్డర్ కూడా అనమాట, తను కూడా టీంలో ఉన్నాడు. అండ్ బ్యాకప్గా వీళ్ళు రామన్ పవల్ అనే ఒక ఆల్రౌండర్ని తీసుకున్నాడు. అండ్ అదేవిధంగా మిస్టర్ మొయిన్ అలీ సిఎస్కి చాలా ఇయర్స్ ఆడాడు, అండ్ ఇప్పుడు కేకేఆర్కి వచ్చారనమాట. అండ్ బౌలింగ్లో మీరు చూస్తే స్టార్క్ రీప్లేస్మెంట్గా హెన్రిక్ నోకియాని అయితే తీసుకున్నారు. అండ్ అదేవిధంగా స్పెన్సర్ జాన్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో నా దృష్టిలో ఒక మంచి టీం అయితే ఉంది. అండ్ ఈ టీంకి ఉన్న ఎక్స్ట్రాక్టర్ ఎవరు, దాని గురించి అయితే డిస్కస్ చేయాలి. ఈ టీంలో ఎక్స్ట్రాక్టర్ వచ్చేసి 3-4 ప్లేయర్స్ ఉన్నారు.
వాళ్ళు ఎవరంటే వెంకటేష్ అయ్యర్, అదేవిధంగా రసెల్, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. బట్ లాస్ట్ ఇయర్ అండ్ ఇప్పుడున్న కరెంట్ ఫామ్ని మీరు చూస్తే ఈ టీంకి ఎక్స్ ఫ్యాక్టర్ వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అతను 21 వికెట్స్ దాకా తీశాడు. అండ్ ఈ ఇయర్ లాస్ట్లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంటర్ అయ్యి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇండియాని ఫైనల్లో గెలిపించాడు అనమాట. అతను ఉన్నట్టు కరెంట్ ఫామ్ని చూస్తే అతను ఒక మిస్టరీ స్పిన్నర్గా ఉన్నాడు. మిగిలిన అన్ని టీమ్స్కి కూడా 20 ఓవర్స్ కాదు 16 ఓవర్స్ అనే వాళ్ళు భావించాలన్నమాట. ఎందుకంటే అతను వేసే స్పిన్ బౌలింగ్ అర్థం చేసుకోవడం వేరే టీమ్స్ కష్టమయ్యి తొందరగా అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని వరుణ్ చక్రవర్తి ఒక 4 ఓవర్స్ పక్కన పెట్టి మిగిలిన 16 ఓవర్స్ని టార్గెట్ చేయాలి అన్నటువంటి స్ట్రాటజీలో ఉంటాయన్నమాట. అంతటి ఇంపాక్ట్ని అయితే వరుణ్ చక్రవర్తి కేకేఆర్కి ఇస్తున్నాడు అనమాట. అండ్ అదేవిధంగా వేరే టీమ్స్కి అతను ఒక నైట్ మేర్ లాగా మారబోతున్నాడు. నా దృష్టిలో వరుణ్ చక్రవర్తి ఈజ్ ది ఎక్స్ ఫ్యాక్టర్. అండ్ మీరు చూస్తే రసెల్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లేయర్ ఉన్నాడు. అండ్ ఈ టీం యొక్క మైనస్ పాయింట్స్ ఏంటి అనేది చూస్తే లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఒక మంచి కోచింగ్ స్టాఫ్ అనేది ఉంది. గంభీర్, మోర్ని మోర్కల్, అభిషేక్ నాయర్ వీళ్ళ ముగ్గురు ఇప్పుడు లేరు అనమాట. అండ్ అదేవిధంగా శ్రేయాస్ అయ్యర్ ఒక అద్భుతమైన ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ అండ్ అదేవిధంగా ఒక మంచి కెప్టెన్ అతనైతే మిస్ అవుతున్నారు. అండ్ మిచెల్ స్టార్క్ తెలుసు కదా ఎటువంటి అద్భుతమైన బౌలరు, అతన్ని కూడా మిస్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ అతను లీగ్ స్టేజ్లో బాగా పర్ఫామ్ చేయకపోయినా కానీ సెమీఫైనల్ ఫైనల్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి ఎస్ఆర్హెచ్ని ఓడించి మనకి కప్ అయితే తీసుకొచ్చాడు అన్నమాట కేకేఆర్కి. అతన్ని రీప్లేస్మెంట్గా ఆండ్రిక్ నోకియా వచ్చాడు. బట్ ఆండ్రిక్ నోకియా స్టార్క్ వేయింగ్లో పర్ఫామ్ చేయగలడా? నో డౌట్ అతను మంచి ప్లేయర్, బట్ అతను ఇంజురీ కన్సర్న్. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా నోకియా ఆడలేదు. సో అతని ప్లేస్లో ఆల్రెడీ రీప్లేస్మెంట్ కింద మీకు బ్యాకప్గా స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. అతను యంగ్స్టర్, ఆస్ట్రేలియాకి ఈ మధ్యన ఆడుతున్నాడు. బట్ స్టార్క్ రేంజ్లో లేదా నోకియా రేంజ్లో పర్ఫామ్ చేయగలరా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ అదేవిధంగా రింకు సింగ్ కరెంట్ ఫామ్ అయితే అంత బాగాలేదు. లాస్ట్ ఇయర్ కూడా అతను కేవలం 119 బాల్స్ 119 బాల్స్ మాత్రమే ఆడాడు అనమాట. రింకు సింగ్కి ఎక్కువ ఛాన్స్ అయితే రావట్లేదు. మీరు టాప్ ఆర్డర్ చూస్తే సునీల్ నారాయణ్, అదేవిధంగా క్వింటన్ డికాక్, నెక్స్ట్ 1 ఓవర్లో అజింక్య రహానే, నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్, తర్వాత రఘువంశీ ఆడతాడు. అండ్ 6th ప్లేస్లో రింకు సింగ్ పంపిస్తే అండ్ 7th రసెల్ ఉంటాడు. సో రసెల్ బాగా పర్ఫామ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే తక్కువ బాల్స్ 7th ప్లేస్లో వస్తాయి. అదొక మైనస్ పాయింట్ అనమాట. వీనికి ఎవరిని 5th and 6th పంపించాలి. అండ్ తర్వాత రమణ్ దీప్ సింగ్ ఉన్నాడు. రమణ్ దీప్ సింగ్ కూడా మంచి ప్లేయర్ అనమాట. తర్వాత ఎలాగో హర్షిత్ రాణా ఉన్నాడు, బిగ్ హిట్స్ కొట్టగలడు. సో అటువంటి ప్లేయర్ కూడా ఉన్నాడు అనమాట హర్షిత్ రాణా. నెక్స్ట్ వచ్చేసి వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్, అదేవిధంగా వైభవ్ అరోరా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్ టైం. వైభవ్ అరోరాని కూడా వీళ్ళు ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ లేదా వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ అయితే యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. నా దృష్టిలో టీమ్ కంపోజిషన్ బాగానే ఉంది. బ్యాటింగ్ డెప్త్ అనేది 8th వరకు ఉందన్నమాట. బట్ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఫైర్ పవర్ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టీంలో ఎక్కువగా ఎవరైతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. మీరు క్వింటన్ డికాక్ కానీ, మొయిన్ అలీ కానీ, అదేవిధంగా రోమన్ పవల్ కానీ, నెక్స్ట్ అజింక్య రహానే వీళ్ళెవరు ఆడట్లేదు. సో అదొక మైనస్ పాయింట్. వీళ్ళకి ప్రాక్టీస్ టైం కూడా చాలా తక్కువగా ఉంది. సో వీళ్ళు ఈ 5 ప్లేయర్స్ ఇంటర్నేషనల్ పర్ఫామ్ చేయట్లేదు. ఫస్ట్ నా దృష్టిలో ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ 3-4 మ్యాచెస్లో వీళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. 3-4 మ్యాచెస్లో కేవలం 1 మ్యాచ్ అనేది గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. వీళ్ళు తమ టోర్నీని ఫస్ట్ ఆర్సీబీతో స్టార్ట్ చేస్తారు, అదేవిధంగా ఆర్సీబీతోనే ఎండ్ చేస్తారు అనమాట. సో వీళ్ళు 5 టీమ్స్తో 2 మ్యాచ్లు ఆడాలి. ఆర్సీబీ, ఆర్ఆర్, సిఎస్కే అండ్ అదేవిధంగా పంజాబ్ కింగ్స్తో వీళ్ళు 2 మ్యాచ్లు ఆడాలన్నమాట. సో నా దృష్టిలో ఒక టఫ్ టీమ్స్తోనే వెళ్ళిపోయి ఈవెన్ ఎస్ఆర్ఎస్తో కూడా 2 మ్యాచ్లు అనేవి ఆడాల్సి ఉంటుంది. సో వీళ్ళకి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది. ఇప్పుడు కరెంట్ ఉన్న టీంతో ఈ 5 స్ట్రాంగ్ టీమ్స్ని వీళ్ళు గెలవగలరా అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో వీళ్ళు ఎలా అంటే ఎవ్రీ టైం హిట్ ఆర్ ఫట్ అనమాట. వస్తే గ్యారంటీగా ఫైనల్గా వచ్చి గెలుస్తారు, అది ఆ విధంగా ఆడతారు. లేదా లీగ్ స్టేజ్లో లాస్ట్ 2nd, 3rd ప్లేస్లో ఉంటారనమాట. సో 2021లో కూడా ఫైనల్కి వచ్చారు. బట్ ఇండియాలో జరిగినప్పుడు వాళ్ళు చాలా మ్యాచ్లన్నీ ఓడిపోయారు, డౌన్ ది టేబుల్ ఉన్నారనమాట పాయింట్స్ టేబుల్లో. బట్ ఎప్పుడైతే మీకు దుబాయ్కి షిఫ్ట్ అయిందో యూఏఈకి టోర్నీ, అప్పుడు వీళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్ వరకు వచ్చి ఫైనల్లో ఓడిపోయారు. సో నా దృష్టిలో ఇది ఒక హిట్ ఆర్ ఫర్ టీమ్.
సో బట్ ఈసారి మంచిగా పర్ఫామ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొత్త కెప్టెన్ అజింక్య రహానే అండ్ కొత్త కాంపోజిషన్, మంచి బ్యాటింగ్ డెప్త్ 8th వరకు ఉంది. బౌలింగ్ కూడా బాగానే ఉంది. వరుణ్ చక్రవర్తి ఎక్స్ ఫ్యాక్టర్, రసల్ 5 పవర్స్, అదేవిధంగా ఓపెనింగ్లో మీకు చూస్తే క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్. సో నా దృష్టిలో ఓకే. మీరేమనుకుంటున్నారు? కేకేఆర్ ఈసారి ఫైనల్కి వెళ్తుందా, మరొకసారి గెలుస్తుందా, టీమ్ కాంపోజిషన్ మీద మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అదే నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టీమ్ అనాలిసిస్తో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై. థ్యాంక్ యూ సో మచ్.